ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ టెండర్లపై వివాదం మళ్లీ మొదలైంది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై గతంలో నేతలు హామీ ఇచ్చి మోసం చేశారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ టెండర్లను అడ్డుకుంటామన్న సిమెంట్ ఫ్యాక్టరీ సాధన కమిటీ నేతలు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలను నిలదీస్తామని హెచ్చరించారు. సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్లోని సీసీఐ పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత 28 రోజులుగా ఈ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ కావడంతో ఇక్కడ రైతులు, కార్మికులు, ఉద్యమ కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీ మూతపడింది. కాయిలా పరిశ్రమల పేరుతో ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం దివాలా తీయడంతో మూసివేశారు. గత 28 సంవత్సరాలుగా ఇక్కడి నాయకులు పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తున్నారు. గత 6 సార్లు జరిగిన ఎన్నికల్లో సీసీఐ పునరుద్ధరణ నినాదంగా మారుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఉద్యానం. ఇక్కడ కొంతమంది రైతులు, కార్మికులు, విపక్ష నేతలు ఉన్నారు. ఫస్ట్ ఉద్యమ కమిటీ నాయకుడిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ సీసీఐ పునరుద్ధరణ ఈ టెండర్ ద్వారా సేల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎట్లా అడ్డుకుంటారు మీరు? పోరాటాల ద్వారా అడ్డుకుంటాం. గతంలో కూడా అడ్డుకున్నాం. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ టెండర్ కాల్ ఫర్ చేస్తే పోరాటం జరిగింది కాబట్టి ఇక్కడ అది వెనక్కిపోయింది. భవిష్యత్తులో కూడా ఈ టెండర్ని అడ్డుకోవడం కోసము కార్యాచరణ రూపొందిస్తాం. సీసీఐ సాధన కమిటీగా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, రైతులను, కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపొందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ టెండర్ని కాల్ ఫర్ చేయడము అనంటే ఇక్కడ బీజేపీని గెలిపించినటువంటి ప్రజల్ని అవమానపరచడం తప్ప ఇంకోటి కాదని చెప్పి చెప్తా ఉన్నాము. బీజేపీ ఎంపీని గెలిపించారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ఎమ్మెల్యేలను గెలిపించారు. వాళ్ళు ప్రతిసారి కూడా ఈ సీసీఐ దగ్గరికి వచ్చి ఎన్నికల సందర్భంగా కూడా పాయల్ శంకర్ గారు ఈ సీసీఐ దగ్గరికి వచ్చి సీసీఐని రీఓపెన్ చేసే బాధ్యత నాది అని చెప్పాడు. ఈ రోజు రీఓపెన్ చేస్తావా, అమ్ముకుంటున్నావా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నాము. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు గత 8 నెలలుగా సీసీఐ ప్రస్తావన తెస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ఈ టెండర్ ప్రాసెస్ ని మీరు ఎలా నిలదీస్తారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సార్లు మా పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం సంప్రదించారు. ఆనాడు అనంతగిత్తే పరిశ్రమ శాఖ మంత్రి కలిశారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనేక సార్లు ఉత్తరాలు రాశారు. ఆనాడు ప్రభుత్వం మేము సీసేతన కమిటీ అయిన తర్వాత 3 రకమైనటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకవేళ ఆ పరిశ్రమ మీరు నడపండి, పాత బకాయిలు రద్దు చేసేద్దాం, కొత్త రాయితీలు ఇద్దామని చెప్పిండ్రు. లేదంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం 41, 49, కేంద్ర ప్రభుత్వం 51% నిధులు పెట్టి నడుపుదాం, లేదంటే పూర్తి కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమ రాష్ట్ర ప్రధానికి అప్పగిచ్చేస్తే మేమే నడుపుతామని చెప్పిండ్రు. మరి ఈ 3 అంశాలపైన కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఆనాడు ఎందుకు స్పందించలేదు? అనేక సార్లు బీజేపీ ఎంపీ స్వయం బాపురావు గారికి, ఆనాడు జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారికి మేమంతా కలిసి వెళ్ళాం, ప్రాధాయపడ్డాము. కనికరించిన వ్యక్తులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు ఒకవేళ దీన్ని డిస్మెటల్ చేస్తే తర్వాత దీన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ పరిశ్రమను కాంట్రాక్టు పద్ధతులు ఇవ్వాలనుకుంటున్నారా, ప్రభుత్వం నడపాలంటున్నారా? మేమేమంటున్నాం అంటే రైతుల భూములు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి మేము ఉపాధి దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళకి అగ్రిమెంట్ కూడా జరిగింది. 4 తరాలుగా ఈ ప్రాంతంలో మీకు ఉద్యోగ సౌకర్యం ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు. అంటే ఈ టెండర్ ప్రాసెస్ అనేది గత ఏడాది సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లోనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీన్ని ఎట్లా మీరు అడ్డుకుంటారు బీఆర్ఎస్? ఈ టెండర్ అనేది 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. మేము అనేక ఉద్యమాలు చేశాము. ఆనాడు ప్రజా ఉద్యమ ఫలితంగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాట ఫలితంగానే భయపడి కేంద్ర ప్రభుత్వం ఈ టెండర్ ఆపేసింది. ఇవల్ల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ, స్థానిక ఎంపీ బీజేపీ కాబట్టి మళ్ళీ ఈ టెండర్ ముందుకు తీసుకొచ్చి మొన్న 28 రోజుల క్రితం ఈ టెండర్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. మీరు అధికారం ఉన్నారు, మేము ఏమైనా చేస్తామంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా కమలం పార్టీకి, బీజేపీ పార్టీకి, పాయల్ శంకర్కు, ఇక్కడ ఎంపీ ఉన్నటువంటి గూడ నగేష్ కూడా బుద్ధి చెప్పుతాం. ఖచ్చితంగా తిరగబాటు చేస్తాం. ఈ రైతుల భూములు కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకుంటాం. ఎంత ఉద్యమాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సుకుందాం. భూముల కోసం మీరు ఫ్యాక్టరీని మీకు ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అమ్మకానికి పెట్టారు. దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు రైతులు? ఆ రోజు భూములు ఇచ్చినటువంటి మా రైతుల అస్తిత్వాల మీదే ఈ ఫ్యాక్టరీ అనేది వెలిసింది.
ఇంత పెద్ద ఫ్యాక్టరీ వెలిసిన తర్వాత ఇప్పుడు ఈ టెండర్ ప్రక్రియని ముందుకు తీసుకొచ్చి రైతులను ఏమాత్రం సంప్రదించకుండా ఈ బడా నేతలకు అమ్మే ప్రక్రియ కొనసాగుతున్నట్టు మాకు అనుమానం ఉన్నది. ఆ రోజు మేము భూములు కనుక ఇవ్వకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఆ రోజు ఎలాంటి డిమాండ్ చేయకుండా భూములు ఇచ్చినాం. అప్పుడు భూములు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఈ మాత్రం ఇప్పుడు ఈ టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మాత్రం మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు బడా నేతలకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్టు మాకు రాజకీయ నాయకుల కదలికలు చూస్తే మాకు అనుమానంగా ఉన్నది. కాబట్టి రైతుల్ని ముంచి మీరు బడా నేతలుగా కావడానికి ఎంతవరకు ఇది సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ టెండర్ ప్రక్రియని కొనసాగించకుండా ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసుకోవాలి. ఇదే సెంట్రల్ గవర్నమెంటే బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు మాకు నిమ్మరసం ఇచ్చి మేము చేస్తున్న ఉద్యమానికి మాకు నిమ్మరసం ఇచ్చి మేము మీకు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాం, మీ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కొరకు మేము పాటు పడతామని హామీ ఇచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి మమ్మల్ని దీక్ష విరమింపజేసినటువంటి ఈ నాయకులు ఇప్పుడు ముందుకొచ్చి ఈ టెండర్ ప్రక్రియను ఆపేసి రైతుల పక్షాన్ని నిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు సీసీ అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. దీనిపై ఈ టెండర్ ప్రాసెస్ కానీ ప్రక్రియను అడ్డుకునేందుకు అఖిలపక్షంగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఈ టెండర్కు సంబంధించినటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం అయితే చేస్తాం. వాస్తవంగా ఈ టెండర్ని గతంలో కూడా వెనక్కి తీసుకున్నారు, ఇప్పుడు కూడా వెనక్కి తీసుకోవాలా. వాస్తవంగా మేము ఏదైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క పరిశ్రమ చాలా కీలకమైనటువంటి పరిశ్రమ ఆదిలాబాద్లో. దీన్ని కాపాడుకోవడానికి అఖిలపక్షంగా మేము నిరంతరం పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ టెండర్ని వెనక తీసేంత వరకు కూడా పోరాటం చేస్తాము. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా పేదవాళ్ళు, భూములు కోల్పోయి ఇప్పటికే అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళకు ఖచ్చితంగా ఈ భూమి ఖచ్చితంగా అప్పచెప్పేటటువంటి కార్యక్రమం చేయాలి. లేకుంటే మాత్రం మీరు ఏదో టెండర్ వేసేసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసి పెద్ద నష్టం అయితే జరుగుతుంది రైతాంగానికి. ఈరోజు ఈ టెండర్కు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనబడుతుంది. అది మానుకోవాలి ఆయన. వాస్తవంగా ఆదిలాబాదు డెవలప్ కావడానికి మీరు ఏదైతే ఇప్పుడు కీలకం ఉన్నారో, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రో ఆ రకంగా మీరు ఖచ్చితంగా ఈ సీసీఐ కొరకు మా ఎంబడి పోరాటం చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పరిశ్రమ నడిపే విధంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ రైతాంగాన్ని, ఇక్కడ ప్రజల్ని అందరినీ కాపాడుకోవడానికి మీరు పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి కోరుతున్నాం. లేని ఎడల మీ అందరినీ కూడా మేము నిలదీస్తాము. ఖచ్చితంగా మేము నిలదీసి ఈ టెండర్ని కూడా ఆపుకుంటాం, ఈ పరిశ్రమని కాపాడుకుంటాం, పరిశ్రమను గెలిపించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరోవైపు బీజేపీ పార్లమెంటు పరిధిలోని బీజేపీ 4 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ ఇళ్లను ముట్టడిస్తాము, ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.